హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. ఒక్క రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏమండి రెసిపీ? చోళే మసాలా. చోళే మసాలా. ఈ చోళే మసాలా ఎలా చేయాలండి అంటే, ఈ శనగలు ఉంటాయి కదా, మొన్న మంగళవారం శనగలు వచ్చినాయండి. మా కోడలు ఇచ్చింది, ఇన్ని శనగలు ఇచ్చింది. అవి విడిగా మనం ఊరికే 4-5 ఉడకబెట్టుకు తినగలం, కానీ అన్నీ తినలేం కదా. అందుకని ఉడకబెట్టేశాను, కడిగేసి ఉడకబెట్టేశాను. ఉడకబెట్టి ఓ పక్కన పెట్టాను. ఈలోపు ఏం చేయాలి, మసాలాలు రెడీ చేసుకోవాలి. ఎలాగా? టమాటాలు, ఒక 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు బాగా గ్రైండ్ చేసి ఆ గ్రేవీని పక్కన పెట్టుకోవాలి. ఇందులో నూనె వేసేసి వెల్లుల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసి గరం మసాలా, ధనియా పొడి, జీరా పొడి అన్నీ వేసేసి కలపాలి. కలిపి పెరుగు వేయాలి, కొంచెం పెరుగు వేయాలి. వేసేసి బాగా కలిపేసి ఆ టమాటా ఇది ఉంది కదా, టమాటా గుజ్జు తీసాము, ఆ గ్రేవీని ఇందులో పోసేయండి. పోసేసి బాగా కలియబెట్టాలి. అది బాగా మగ్గాలి. టమాటా పచ్చివి కదా, బాగా మగ్గాలి. మగ్గాక ఈ చోళే నానబెట్టాం కదా శనగలు, ఈ శనగలు ఎక్కువ నీళ్ళు లేకుండా కొద్దిగా నీళ్ళతో తీసి ఇందులో పోసేసేయండి. పోసేసి ఉప్పు వేసేసి కారం బాగా కారం పడుతుందండి, అంత కారం పడుతుంది. కారం వేసేసి బాగా కలియబెట్టండి. అంతే. కొంచెం దగ్గర పడినాక తీసేయండి. చోళే మసాలా రెడీ. నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోని వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి. అందరూ లైక్ మాత్రం చేయాలి, సరేనా? బాయ్ బాయ్. ఇదిగోండి చోళే మసాలా చేస్తున్నాను. అంటే ఇదేమంటే నేను ఆ వీడియో తీయడం మర్చిపోయాను ఫస్ట్ది. సరే, అంటే ఏమవుతుందంటే మన వీడియోలో పెట్టకుండా ఫోటోలో పెట్టేసామనుకోండి, అది తీసేసామా అనుకుంటా నేను. ఒక్కోసారి పొరపాటు అలా జరుగుతుంది. సారీ అండి. చూడండి, నేను అన్నీ వివరంగా చెప్తాను. అయితే ఇది ఫస్ట్ మూకుడు కాల్చుకుని నూనె వేయాలి. నూనె వేసి అందులో గరం మసాలా, తర్వాత కాశ్మీరు కారము, తర్వాత జీరా పొడి, ధనియా పొడి, తర్వాత అన్ని వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసి వేయించాలి. అందులో ఆ నూనెలో వేయించేశాక ఇప్పుడు టమాటా ఉల్లిపాయ గ్రైండ్ చేయాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి అది వేయాలి. ఎన్ని అంటే అది చూసుకుని, మన శనగల్ని బట్టి చూసుకుని వేసుకోవాలి. నేను ఒక 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు వేశాను. మీరు కూడా చూసుకుని వేసుకోండి. అంతే. ఇంకా దీనిలో పెద్ద తిరగమాత ఏం అక్కర్లేదు. ఇలా కొంచెం గట్టిపడినాక తీసుకోవాలి. అల్లం గార్లిక్ కాదు, ఓన్లీ గార్లిక్ పేస్ట్ వేసాను. గార్లిక్ పేస్ట్ ఒక్కటే వేసాను. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఒక 5-6 వేసాను. అది బాగుందండి కూర. చూసారా ఎంత బాగుందో? ఇందులో రవ్వంత పంచదార వేయాలి. ఊరికే ఇంత పంచదార వేయాలి. తర్వాత వచ్చి లాస్ట్లో నిమ్మకాయ పిండుకుందాము. ఇప్పుడేం చేయాలి, ఇది వేయించి పెడదాం. ఇదిగోండి కూర చెన్నాదాలు రెడీ అయిపోయింది. ఈ శనగల కూర రెడీ అయిపోయింది. అంటే పెరుగు కూడా వేసాను, కొంచెం పెరుగు, ఒక కప్పుడు పెరుగు,
లాస్ట్లో నిమ్మకాయ పిండాను కొంచెం, అంతే. మళ్ళీ ఎలా చేయాలో నేను థియరీలో చెప్తాను, చక్కగా ఫాలో అవ్వండి. ఈజీగానే చేసేసుకోవచ్చు. సరేనా? బాయ్. ఇదండి కూర మాత్రం బ్రహ్మాండంగా ఉంది.